మన దేశపు వారు కాదండి వాళ్ళు. సార్ ఏ దేశపోళ్ళు? మన దేశపు వాళ్ళు కాదు, అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు. ఆ అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు ఈ ఆర్యులు అనబడిన ఎలా వారు. మీకు ఎలా తెలిసింది వాళ్ళు వచ్చారని చెప్పి? ఆధారం ఏంటి? ఆధారం ఏమిటి అనేది కాదండి. సార్ ఏం సార్ మీరు ఏం మాట్లాడుతారు? ఇప్పుడు అవతల నుంచి ఎవడో వచ్చాడు అన్నారు, ఆధారం ఏంటి? ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు పరిపాలించారు, అలెగ్జాండర్ అంతకంటే పరిపాలించిన చరిత్రలు కూడా ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి మనకి. అవునండి, ఆర్యులు ఉన్నాయి. వచ్చారంటే నాకు ఆధారం ఏంటి సార్ అంటే, మీరు ఇంత మటుకు ఉన్నాయి అంటారు, ఎక్కడ ఉన్నాయో చెప్పరు, ఏం దొరికిందో చెప్పరు శాసనం. ఇప్పుడు ఆర్యులు రాసిన గ్రంథాలలో మనం చూసినట్లయితే ఇంటర్నెట్ ఆర్య గ్రంథం అని ఒకటి ఉన్నది. సార్ నేను అడుగుతుంది అది కాదండి, అసలు ఆర్యులు అనేవాడు ఎవడు పేరేంటి? వచ్చినోడు పేరు. ఇప్పుడు బలానా సుబ్బారావు మా ఇంటికి వచ్చాడు, బలానా రామారావు వచ్చాడు, బలా గౌతమ్ బుద్ధుడు చరిత్రలో దొరుకుతుంది కదా సార్. ఆర్యుల పేరే బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అని ఎక్కడ మీరు చెప్పింది ఎక్కడుంది? ఏ శాసనంలో దొరికింది? ఏంటండి మీరు దొరికింది ఏ శాసనంలో దొరికింది? మీరు రాసింది ఎవడు చెప్పాడు? అసలు ఇది ఎవడు డిక్లేర్ చేశాడు? ఆర్యులు అంటే బ్రాహ్మణులని ఎవడు డిక్లేర్ చేశాడు? ఆర్యులు అంటే బ్రాహ్మణులే. ఎవడు డిక్లేర్ చేశాడని అడుగుతున్నాను నేను. డిక్లేర్ చేయడం కాదు సార్, మన రాజ్యాంగంలో ఆర్యుల గురించి రాజ్యాంగంలో ఆర్యుల గురించి రాసిందా? మన రాజ్యాంగము ఆర్యుల ఏ ఆర్టికల్లో రాసిందండి? రాజ్యాంగంలో ఆర్యుల గురించి ఏ ఆర్టికల్లో రాసింది చెప్పండి. భార్యల గురించి కాదు. ఆర్టికల్ నేను అడుగుతుంది, మీరు భారత రాజ్యాంగంలో ఆర్యుల గురించి రాసింది అన్నారు. ఆర్యలు అంటే ఏమని రాసిందంటే, మన సనాతన ధర్మమునికి ఆర్యులకు ఎటువంటి వ్యత్యాసము లేదండి. ఇప్పుడు ఆర్యులు అంటే బ్రాహ్మణులు అనేది అసలు ఎక్కడ రాసింది? ఆర్యులు అంటే బ్రాహ్మణులు, ద్రవిడులు అంటే ఇంకొక శూద్రులను లేకపోతే ఇంకో రకరకాల పేర్లు పెట్టుకోండి సరే. అసలు ఆర్యులు అంటే బ్రాహ్మణులని ఎక్కడ రాసింది? బ్రహ్మ పురాణం ఒకసారి చూడండి. ఒకసారి ఆర్యులకి బ్రహ్మ పురాణం బ్రహ్మ పురాణం ఇది ఎప్పుడు కోట్ల సంవత్సరాల క్రితం రాసింది బ్రహ్మ పురాణం. ఆర్యులు అంటే మీరేమన్నా అలెగ్జాండర్ తర్వాత అలెగ్జాండర్ ముందు వచ్చారని చెప్పారు. బ్రహ్మ పురాణానికి ఆర్యులకు సంబంధం ఏంటండి? బ్రహ్మ పురాణంలో బ్రహ్మ సృష్టిలోన ఈ ఆర్యుల గురించి లేకుంటే ఈ బ్రాహ్మణుల సార్ బ్రహ్మ పురాణం ఎప్పుడు రాశారో తెలుసా మీకు? బ్రహ్మ పురాణం ఎప్పుడు రాశారో తెలుసా? బ్రహ్మ పురాణం గురించి నేను వినండి, దాంట్లో రాయబడింది చెప్తున్నాను. కాదండి, ఎప్పుడు రాశారు చెప్పండి. ఎప్పుడు రాశారు అది బ్రహ్మ పురాణం మీ అంచనా ప్రకారం? కాదు సార్, మనకు వాదన వద్దు. వాదన కాదండి, బ్రహ్మ పురాణం ఎప్పుడు రాశారు అసలు చెప్పండి సార్. ఇదంతా వద్దు. మీ దృష్టిలో బ్రహ్మ పురాణం ఎప్పుడు రాసింది? అలెగ్జాండర్ తో రాసిందా, లేకపోతే మొన్న ఈ మధ్య మన రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు, ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు రాసిందా? ఇప్పుడు ఈ బ్రహ్మ పురాణము ఎప్పుడు రాశారండి? 5000 సంవత్సరాల క్రితం రాశారని కొందరు అంటున్నారు. 5000 సంవత్సరాల క్రితం రాశారు అంటున్నారు కానీ దానికి చారిత్రక ఆధారం లేదు. మీరు అంతేలా చెప్తుంది. కొందరు 3000 సంవత్సరాల క్రితం. మీ అభిప్రాయం చెప్పండి సార్, వాళ్ళ సంగతి మనకి. మీరేమనుకుంటున్నారు చెప్పండి. అందరూ 1500 సంవత్సరాల క్రితం రాశారని కొందరు అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? నేను ఏ సంవత్సరములు రాశారు గనక ఆ గ్రంథాన్ని మనం ఆధారముగా తీసుకుంటూ నేను అంటాను 10,000 సంవత్సరాల క్రితం రాశారంటాను. మీరు అనొచ్చు. ఇప్పుడు మరి మనం నోటికి వచ్చింది మాట్లాడుకోవడానికి అవివేకులం కాదు కదా. ఏదో బరిగొడ్లు కాసుకునే వాళ్ళమో లేదా ఏదో ఇంకా చెత్త ఎత్తేసుకునే బ్యాచ్ కాదు కదా. మనకంటూ ఒక నాలెడ్జ్ ఉన్నప్పుడు మాట్లాడే విధానం కరెక్ట్ గా ఉండాలి. మీరు అంటారు, నేను 30,000 సంవత్సరాలు నేను అంటాను. ఇప్పుడు అందుకే నేను చెప్తుంది, బ్రహ్మ పురాణం ఎప్పుడు రాశారు ఫస్ట్ దాని క్లారిటీ పట్టుకోనండి, తర్వాత మనం చర్చ చేద్దాం. అవును సార్, చెప్పండి పోనీ ఎప్పుడు రాశారు? బ్రహ్మ పురాణం ఎప్పుడు రాశారనే కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే రాశారని చెప్తాను నేను. లేదండి, దానికి ఆధారాలు ఒకసారి చూపించండి. చూపిస్తాను. రామాయణం ఎప్పుడు రాశారు చెప్పండి పోనీ. మీరు చెప్పండి. బ్రహ్మపురాణం నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు 1500 3000 అన్నారు, నేను 1,00,000 అన్నాను. ఏం తేడా? మీరు ఆధారం చూపించి నేను ఆధారం చూపించలా? మరి ఏంటంటే ఫస్ట్ నుండి అదే ఆధారాలు లేవండి అని అంటే మీరు వినరు. సరే ఓకే. బ్రహ్మ పురాణం గురించి నాకు పెద్దగా ఐడియా లేదు సార్. రామాయణం ఎప్పుడు రాశారు మీ అంచనా ప్రకారం చెప్పండి. ఇటువేనండి బ్రహ్మ పురాణంలో అంటే బ్రహ్మ నుండి అంటే ఈ సృష్టి ఎలాగ వచ్చింది అనేది బ్రహ్మ పురాణంలో రాయబడి ఉన్నది. బ్రహ్మ పురాణం సృష్టి ఎలా ఉందో రాయబడిందా? ఎలా సృష్టింపబడ్డాయి కులాలు, ఈ జాతులు ఎలా సృష్టింపబడ్డాయి ఉందా బ్రహ్మ పురాణంలో? పురాణంలో కాదు కులాలను ఉందా బ్రహ్మ పురాణంలో? మీరు వినండి, వర్ణాలు, వర్ణ జాతి అంటే వర్ణములు ఎలా వచ్చాయి అనేది దానిలో వివరించి రాయబడ్డది మన యొక్క గ్రంథాలలోనే. ఎలా వర్ణింపబడి ఉన్నదంటే, ఈ భూమి ఈ లోకం అంతా కూడా ఏమీ లేదు,
ఆ నాభిలో నుండి ఒక కలువ పువ్వు వచ్చినట్లుగా, అంటే దానిలో మీరు చూసినట్లయితే నేను చదివాను. నాకు పెద్దగా అంటే మన హిందూ సంస్కృతి సాంప్రదాయముల గురించి కానీ మిగతా వాటి గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. వాటి గురించి అడిగినా నేను అసలు మీకు దేనికి అవగాహన లేదండి. మీరు ఏంటంటే ఎవడో ఒక పనికి మాలోడు ఆర్యులు వచ్చాడని చెప్పి మెకాలే అని ఒకడు ఉన్నాడు. అప్పుడు ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో ఒకడు ఉన్నాడు. ఆడేం చేశాడంటే విభజించు పాలించు అనే సూత్రాన్ని తీసుకొచ్చి మనలో మన గొడవలు పెడతానికి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు అందరూ కూడా బయట దేశాల నుంచి వచ్చారు, వీళ్ళందరూ ఆర్యులు అని చెప్పి మెకాలే అని ఒక బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే ఇటువైపు శూద్రుల్ని, ఇటువైపు బ్రాహ్మణుల్ని, క్షత్రియుల్ని, వైశ్యుల్ని విడగొడటానికి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మీరు తెలుసుకోండి జాగ్రత్తగా. మీకు చరిత్ర తెలీదు, పాడు తెలీదు, నోటికి వచ్చింది మాట్లాడుతారు. ఎవడో ఏదో చెప్పి చదివారు, మీరు చూశారు. ఇప్పుడు నేను చెప్పింది మీకు అదే. నేను చెప్పేదేనండి. ఎవడు దీన్ని ప్రతిపాదించాడు? మెకాలే అంటే 1940లోనో 35లో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎప్పుడు ప్రతిపాదించాడు? ఈ సిద్ధాంతాన్ని ఎందుకు ప్రతిపాదించాల్సి వచ్చిందంటే సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్ళు దొరికినాయి 1940వ సంవత్సరంలో. అవునవును. ఆ సమయంలో దొరికినప్పుడు వీడు ఏం చేశాడంటే తెలివిగా సింధు ప్రజల్ని వీళ్ళందరినీ కూడా ఆర్యులు వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ నాశనం చేశారు, అందుకే ఈ ద్రవిడులంతా నాశనం అయిపోయారని చెప్పాడు. అవునవును. ఆడు మెకాలే అడిగారన్న, అయ్యా సరే మీకు మధ్యలో కట్ అయిపోయినట్టు వినపడిందా నేను చెప్పింది? చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని అక్షరాలు, మొత్తం కాదు, అక్షరాలు ఒక 2, 3, 4, 5 అక్షరాలు ఆ తూర్పు రష్యా గడ్డి భూముల్లో నివసించిన ప్రజల్లో ఉన్న కొన్ని అక్షరాలు కలిసినాయి కాబట్టి అక్కడి నుంచి వీళ్ళు వచ్చారంటే ఊహ చేశాడు. ఇంకొకటి విషయం ఏంటంటే అండి, వేల సంవత్సరాల క్రితం ఒక ప్రదేశాన్ని నుంచి ఇంకో ప్రదేశానికి మనుషులు వలస వెళ్ళేవాళ్ళు. అవునవును. అది ఉన్న అప్పట్లో ఉన్నది. ఎందుకంటే కొన్ని చోట్ల వర్షాలు పడకపోతే ఇప్పట్లాగా చెరువులు చెట్టి బోర్లు వేసి వ్యవసాయం చేసేవాళ్ళు కాదు. అక్కడ 4-5 సంవత్సరాలు వర్షాలు లేదా 10 సంవత్సరాలు వర్షాలు పడితే కరువు వస్తే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయేవాళ్ళు, వలస వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి వలసలు ఉన్నాయి తప్ప ఆర్యులు వచ్చి భారతదేశం మీద దండయాత్ర చేసి ద్రవిడులందరినీ చంపేశారని చెప్పి కొత్త పుకారు పుట్టించాడు ఈ మెకాలే అనేవాడు. అవును. ఇవన్నీ తెలుసుకోండి సార్. మీరు తెలుసుకోకుండా మిడిబిడి జ్ఞానంతో మాట్లాడితే ఏమైందంటే అవతల తెలిసినోడికి చిర్రెత్తుకు వస్తుంది. ఇప్పుడు నేను ఇవన్నీ ఏం చేసింది మన గవర్నమెంట్? అప్పుడు 1947 స్వతంత్రం వచ్చినప్పుడు అప్పుడు ఎవడంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక తురకోడు. అవును. ఆ తురకోడు ఏం చేశాడంటే అసలు ఆ బ్రిటిష్ వాడు చెప్పిన మొత్తం ఈ చదువులో ఉన్న పుస్తకాల్లో ఎక్కిచ్చేసాడు. అప్పుడున్నది మొత్తం యారీలు, ద్రవిడ సిద్ధాంతం, తురకోళ్ళ గురించి, వాళ్ళు తోపులు తురువులు అని చెప్పి మదర్ తెరీసా గురించి వీళ్ళందరి గురించి పాఠ్య పుస్తకాలు చొప్పించారు. అవునవును. అందుకని మనం అప్పటి నుంచి అయ్యే చదువులు అయ్యే వస్తున్నాయి. ఇప్పుడు కూడా అవన్నీ కూడా దొంగ చదువులు, పనికి మాలిన చదువులు అనమాట. అవన్నీ పనికి వచ్చాయి కాదు. మదర్ తెరీసా గురించి ఒక పెద్ద పుస్తకం ఉంది, నాంటైలు తెలుసా మీకు? అవును, 1910లో యుగస్లేవియాలో జన్మించిందని చెప్పి నేను కూడా చదువుకున్నా. అవును. మరి డొక్కా సీతమ్మ గారి ఒక నాంటైల్ లేదే సార్? మీరు ఇట్లాంటివన్నీ నమ్మకండి, సరేనా? కేవలం ఆర్యులు ద్రవిడ సిద్ధాంతం అనేది కేవలం కల్పితం, అది సృష్టించింది, అది గుర్తుపెట్టుకోండి. అవన్నీ బ్రాహ్మణులు కాదు, క్షత్రియులు కాదు. అసలు శాసనాలు దొరకాలి కదండి. ఆర్యులు అంటే బ్రాహ్మణుల శాసనం ఎక్కడ దొరికింది అసలు? అవునవును. దొరకలేదు. మీరు చూడండి, అక్కడ లేదండి నాకు దొరికిందంటే మీరు పట్టుకోనండి, మీరు చెప్పింది నేను నమ్ముతా. అర్థమైందా సార్? అవునవునవును. మనలో ఉన్న ఈ బ్రాహ్మణులు అంటే ఒక అత్యధిక కేటగిరీ కాబట్టి వీళ్ళని దూరం చేయడానికి అది బ్రిటిష్ వాడు పడిన కుట్ర. అది అంటే వీళ్ళు బయట నుంచి వచ్చారని చెప్పడానికి. బయట నుండి కాదు కానీ మీరు నమ్మరండి, వాళ్ళ ఆలోచన అదే. అక్కడ ఇప్పుడు మనలో వారు కూడా, ఇప్పుడు మేము ఎక్కువ అంటే ఇంకోలా మీరు అనుకోకండి. ఇప్పుడు ఎక్కువ మేము బీసీ అనుకో, మేము బీసీ కాకపోతే మన దీనిలో కూడా కొంతమంది, అంటే వారి గురించి ప్రక్కన పెట్టండి, మన సనాతన ధర్మశాస్త్రంలో కూడా ఈ రోజు ఒక వ్యక్తి అంటే కొంతమంది మన భారతదేశంలో ఉన్న కొంతమంది, మన హిందూ సాంప్రదాయంలో ఉన్న కొంతమంది వేరొక దానిలోనికి వెళ్ళడం అనేది కారణం. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఏదంటే మన నాయకత్వము విఫలం అవ్వడం వలన, మన నాయకత్వంలో ఉన్న కొన్ని తొందరపాటు, అంటే అవిధేయత వలన, లేక అధికారము వలన, లేకపోతే వారి యొక్క స్వభావం వలన ఈ రోజు స్పీకర్ గా మారిపోవడానికి మనమే అటువంటి అవకాశం ఇచ్చామని నేను అంటున్నాను. ఇది కాదా?